రోజు చిప్స్ ప్యాకెట్లు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారా? అయితే వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకోసమే వీడియో. ఇంగ్లాండ్ లో ఒక అబ్బాయి 17 నుంచి 18 సంవత్సరాల వయసు ఉంటుంది అబ్బాయికి. ఈ అబ్బాయికి కంటి చూపు పోయింది. ఫస్ట్ బ్లర్ గా అనిపిస్తుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పేసి ఇంటికి పంపించారు కొన్ని టాబ్లెట్లు ఇచ్చి. తర్వాత కంప్లీట్ గా కంటి చూపు అయితే పోయింది. తర్వాత డాక్టర్లకి ఏం అర్థం కాలేదు. తర్వాత రీసెర్చర్స్ వచ్చి సైంటిస్టులు కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ అబ్బాయి రోజు ఫుడ్ తింటాడు కదా, రోజు తినే ఫుడ్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువ తింటాడు. చిప్స్ ప్యాకెట్లు తినడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఇవే ఎక్కువ తింటుంటాడు మామూలుగా మనం తినే ఫుడ్ కంటే. దీనివల్ల ఇతనికి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ అయిపోయింది. B12 లేదు, కాల్షియం లేదు, ఇట్లా బాడీలో అన్ని డెఫిషియన్సీ అయితే ఉన్నాయి. దీనివల్ల అతని ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ అయితే డ్యామేజ్ అయింది. అందుకే కంటి చూపు అయితే పోయింది. తొందరలోనే వినికిడి శక్తి కూడా పోయే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళైతే, రోజు తినే వాళ్ళైతే మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలు వీటికి ఏడిస్తే చిప్స్ ప్యాకెట్ ఇస్తున్నాం మనం. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా అన్ని విటమిన్స్ కవర్ అయ్యేలాగా ఫుడ్ అయితే వాళ్ళకి న్యూట్రిషన్ లో అన్ని కవర్ అయ్యేలాగా ఇవ్వండి. లేకపోతే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతాయి. ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్యూచర్ లో. ఈ వీడియోని ఎవరు షేర్ చేయాలో తెలుసు కదా. ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారో, చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా తింటారో, సో వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త అయితే పడతారు. నచ్చితే లైక్ చేయండి. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.